అసలు నేను నేచురల్ బాడీ బిల్డరేనా? ఒకవేళ నేచురల్ బాడీ బిల్డర్ కాకపోతే ఏమేమి వేసుకున్నాను? ట్రెన్, ప్రాబ్, స్టాన్జోల్, మాస్ట్రాన్, ప్రాబ్, అనవార్, గ్లెన్, T3, ఫ్రాగ్రేప్ ఇవన్నీ వేసేసుకుని బాడీని బాగా పెంచేసా అనుకుంటున్నారా? అలా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అందరికీ నమస్కారం. మొదటిసారి ఛానల్కి వచ్చారా? అలా అయితే ఇదివేనండి, ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బాక్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ ఈ ఉడి తీసేసి మాట్లాడతా, దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. వెయిట్ చేయండి. అసలు ఉడి ఎందుకు తీసేసి మాట్లాడుతున్నాను, ఉడి ఉంచి మాట్లాడచ్చు కదరా అనొచ్చు. వీడియో ఇంటెన్షన్ ఒకటే అండి, మీరు తమ్నైల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. అలానే ఇంట్రో ఒక వేరే లెవెల్లో చెప్పాను ఇంట్రో. సో దానికి కూడా రీజన్ ఉంది. రీసెంట్గా నాకు ఒక కమెంట్ వచ్చింది అనమాట యూట్యూబ్లో. ఏమని? ఒక సైకిల్ గురించి వచ్చేసింది. ఈ విధంగా వచ్చింది చూడండి. ఒక మహానుభావుడు, ఒక సబ్స్క్రైబరో కాదో తెలియదు, ఒక ఫేక్ అకౌంటో తెలియదు, ఒక మహానుభావుడు ఇట్లా అన్నాడు అనమాట. అవన్నీ పక్కన పెడితే నేను ఎప్పుడు నమ్మేది ఏంట్రా అంటే, పాజిటివ్ ఎనర్జీ ఎలా అయితే ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే విధంగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు మనం పాజిటివ్కి నెగిటివ్కి బ్యాలెన్స్డ్ వేలో ఉండాలని నేను నమ్ముతాను. ఈ కమెంట్ విషయంకి వస్తే, ఆ భయ్య 8 లైన్స్ పెట్టాడు. ఏందో నాకు తెలీదు, ఏంటేంటో ఉన్నాయి. అది ఫస్ట్ టైం నా లైఫ్లో ఆ పేర్లన్నీ వింటున్నాను. ఇప్పటిదాకా ఎప్పుడు నేను అసలు ఆ పేర్లు వినలేదు. ఈ పేర్లన్నీ పక్కన పెడితే ఎప్పుడు వచ్చాం బాడీ బిల్డింగ్లోకి లేదు, అసలు ఈ బాడీ బిల్డింగ్ జర్నీ ఏంటి అవన్నీ తెలియాలండి. ఈ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ పక్కన పెడితే అసలు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు, ఒక కమెంట్కి రియాక్ట్ అవ్వాలా? చాలా కమెంట్లు వచ్చినాయి ఈ నెగిటివ్కి సంబంధించి, నెగిటివ్ కమెంట్స్కి. సో పర్టికులర్గా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడితే చాలామంది నాకు మెసేజ్ చేసి, పర్సనల్ మెసేజ్ చేసి, బ్రో వాళ్ళందరూ నీ ఎదుగుదలన్నీ చూసి ఏడుస్తున్నారు బ్రో, డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దెమ్ అని చెప్పేసి మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ కానీ, లేదంటే నా ఫాలోవర్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ పర్సనల్గా మెసేజ్ చేసి, యువర్ ద స్ట్రాంగెస్ట్ గాయ్ అన్న అని చెప్పేసి మనకి మెసేజ్ చేశారనమాట. ఆ స్టోరీ చూసి నాకు మెసేజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు అనుకుంటాను, ఒక న్యాచురల్ అథ్లెట్ ఒక ఎన్హాన్స్డ్ అథ్లెట్తో కంపేర్ చేశాడంటే దట్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే దట్ మచ్ హౌ వీఆర్ స్ట్రాంగ్ అని, ఐఆమ్ స్ట్రాంగ్ అని. ఎందుకంటే తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు న్యాచురల్గా బాడీ బిల్డ్ చేసిన వాళ్ళు. సో మీకు చూస్తే అర్థమైపోద్ది. ఇంకొకటి, ఈ టీషర్ట్ ఎందుకు అదే ఉడి తీసేసి చేస్తున్నానరా అంటే, మీకు ఆల్రెడీ తెలిసినట్టే నేను ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ షో ఒకటి ఆడాను. సో ICN ఇండియా అనమాట. సో దానికి తగ్గట్టుగా దాంట్లో మనం గోల్డ్ కూడా గెలిచాము. దానికి ఎక్స్ప్లెనేషన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఇంతలా బాడీ రావటానికి కారణం, లేదు ఎన్హాన్స్డ్ గాయతో కంపేర్ చేయడానికి కారణం, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే కనుక ఒక 9 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలండి. నా జిమ్ కెరియర్ స్టార్ట్ చేసి 8 ఏళ్ళ 10 నెలలు అవుతుంది ఈ వీడియో తీసేపటికి. సో బేసిక్గా ఏంటంటే 8 years బ్యాక్ నేను ఈ విధంగా ఉన్నాను. దాని తర్వాత 2016లో మనం జర్నీ స్టార్ట్ చేసాం. 2016లో స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉన్నాను. తర్వాత 2019లో నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈ విధంగా ఉన్నాను. అసలు బేసిక్గా ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందిరా, అసలు ఎందుకు ఇంత లేట్ అయ్యింది? న్యాచురల్గా బాడీ బిల్డ్ చేసేటప్పుడు కొంచెం టైం వ్యవధి ఉంటుంది. లేదు ఏమైనా ఎక్కించేసుకుంటే ఒంట్లోకి అది వేరే విధం. నేను డ్రగ్ ఫ్రీగా ఉండాలని కోరుకున్నాను. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మనం వెళ్ళే జిమ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనల్ని ప్రొవోక్ చేస్తారనమాట. లైక్ వేరే వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వేసేసుకో 2 గోలీ బిళ్ళలు వేసుకో, లేదంటే 2 పొడిసేసుకో, పొంగిపోతావు, పూరి పొంగినట్టు అంటారు. సో పూరి కాసేపు పొంగిద్ది, తర్వాత గాలిపోతే మొత్తం పుష్ అనమాట. సో అట్లాగే ఉంటుంది. ఇంకొక మంచి కంపారిజన్ చేస్తే కనుక బాయిలర్ కోడికి నాటుకోడికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో 2016లో మన జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయినప్పుడు నేను దాదాపుగా 110 kgs ఉన్నాను. 110 kgs నుంచి తర్వాత స్లోగా 2019లో నన్ను నేను స్లోగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వచ్చాను. వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్, ఆల్సో న్యాచురల్ ఫుడ్ మీద. అలానే మీ అందరికీ తెలిసినట్టే నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని. సో మీకు తెలుసు కదా, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఈ రోజున్న ప్లేస్లో మర్నాడు ఇంకొక ప్లేస్లో ఉంటాడు. ఫర్ ఈవెంట్స్కి వాటికి వగేరా ట్రావెల్ అవుతాడు కాబట్టి. సో అట్లా
నేను అన్ఈవెన్గా డైట్ అనేది చేశానన్నమాట. తర్వాత 2016 నుంచి అలా అలా స్లోగా నన్ను నేను మార్చుకుంటూ 2019కి వచ్చాను. తర్వాత 2019 నుంచి లాక్డౌన్ ఇవన్నీ జరగటం. తర్వాత 2022లో నాకు యాక్సిడెంట్ అయింది. సో మెయిన్ ఏంటంటే మనం ఐసెన్ గోవా షోకి ఆడదామని చెప్పేసి 2022లో నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. బట్ అన్ఫార్చునేట్లీ నాకు నా గడియలు సరిగ్గా లేవు ఆ టైంలో, మంచిగా లేవన్నమాట. సో అందువల్ల మనం 2022 గోవా షోకి ఆడాల్సింది ఆడే ఒక యాక్సిడెంట్కి గురయ్యి లో ఫీల్ అయిపోయి ఫైనాన్షియల్కి కానీ ఎమోషనల్కి కానీ చాలా లో గురయ్యి ఒక స్టేజ్కి వచ్చాక ఇది నేను కాదు, లెట్స్ బౌన్స్ బ్యాక్ అని చెప్పేసి మళ్ళీ 2023లో అంటే లాస్ట్ ఇయర్ నన్ను నేను బ్యాకప్ చేసుకుని నన్ను నేను పుష్ చేసుకుని ముందుకు వచ్చాను. అలానే ఇంకొక అడుగు ముందుకేసి నా దగ్గర ఉన్న నాలెడ్జ్తో ఒక 10 మందిని ఇన్స్పైర్ చేస్తూ నా జర్నీని వాళ్ళ జర్నీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని మన వల్ల సాధ్యం కానిది సాధ్యం చేసి చూపించాలని చెప్పేసి మనమైతే స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్. అలాగే స్లోగా 1 ఇయర్ గడిచిపోయింది. ఆ 1 ఇయర్లో చాలా నేర్చుకున్నాను. ఒక కుటుంబాన్ని అయితే సాధించాను. ఆ కుటుంబం ఎవరో కాదు, మీరే అది. సో సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ నా ఫ్యామిలీ. సో నేను ఎప్పటికీ మీ ప్రేమకి మీరు ఇచ్చే సపోర్ట్కి నేను ఎప్పటికీ దాచుకోండి అనమాట. సో అలానే నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడిప్పుడే కదా స్లోగా నేను బిల్డ్ అవుతున్నాను. దాంతోపాటు నా హేటర్స్ కూడా బిల్డ్ అవుతారు. వెల్కమ్ టు ద క్లబ్ అని నేను ప్రౌడ్గా అనుకుంటున్నాను. ఒకళ్ళతో కంపేర్ చేశారు, ఎన్హాన్స్డ్ గాయ్తో కంపేర్ చేశారంటే దట్ ఈస్ హౌ అంతలా బాడీ బిల్డ్ చేశాను, అంతలా డెడికేషన్ చేశానని అర్థం అనమాట. అంతే, ఇంకేం లేదు, చాలా సింపుల్. వీడియో కూడా అదే కారణం. ఇంకొకటి ఏంటంటే ఒక అవేర్నెస్ తీసుకురావడానికి జనాల్లో అవేసుకుంటేనే బాడీ వస్తుంది లేదంటే రాదు అనే అపోహని మనం అయితే చెరిపి పడేయాలి. న్యాచురల్గా కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు. న్యాచురల్ ఫుడ్ మీద, న్యాచురల్ సప్లిమెంట్స్ మీద చాలామంది మన యూట్యూబర్స్, తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళ వీడియోస్ కూడా చూడండి. అంటే నేను ఒక్కడినే ఎదిగిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. మనతో పాటు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మనతో పాటు పైకి లెగాలని కోరుకునే వ్యక్తిని. సో అలాగా చాలామంది వచ్చారనమాట. వాళ్ళ వీడియోస్ కూడా చూడండి, అలాగే నా వీడియోస్ కూడా చూడండి. లెట్స్ బిల్డ్ ద కమ్యూనిటీ బిగ్గర్ అండ్ బిగ్గర్. అలానే న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఆడేటోళ్ళకి ఇదొక స్ఫూర్తిదాయకం అని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ ఆ కామెంట్ చూశాక రెస్పాండ్ అవ్వాలనిపించింది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. మనం ఏది సాధ్యం కాదు అని అనుకుంటే సాధ్యమే కాదు, మనం చెయ్యగలం, మనలో ఆ దమ్ము ఉంది, మనం ముందుకెళ్ళం అనుకుంటే కనుక ఖచ్చితంగా చేయగలం. నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ స్మాల్ థింగ్స్. ఏదైనా సరే వెళ్ళిపోవటమే నెక్స్ట్ లెవెల్. అంతే అండి, ఒక చిన్న మాట నా దగ్గర నుంచి. సో దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే చివరికి వచ్చేసింది. కంటెంట్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్.